థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ కుమార్ గారిని కూడా బర్త్డే విషెస్ తెలియవలసింది కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు ఇది మన తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశం మొత్తం ఎన్నో అంగరంగ వైభవంగా సంబరాలు జరిగే ఆగస్టు 22 ఏ వ్యక్తి మర్చిపోలేని రోజు. ఆగస్టు 22 కొన్ని వందల వేల లక్షలాది కోట్లాది కుటుంబాలు సంబరాలు జరుపుకునే ఆగస్టు 22. ఒక్కరోజు ముందుగా ఈ శిల్పకళా వేదికలో మన స్వామినాయుడు గారు, అలాగే మన జే మీడియా, మిగిలిన ఎంతోమంది మిత్రులు సమక్షంలో కోట్లాది మంది అభిమానులు మీడియా ముందు TV9 లైవ్లో కానీ ఎన్నో ఛానల్స్లో లైవ్లో చూస్తున్న మిత్రులందరికీ, మెగాస్టార్ అభిమానులు ముఖ్యంగా అందరికీ కూడా ఈరోజు పండగ రోజు. అందరూ అనుకుంటాం దసరా, దివాళీ, మరి ఆల్రెడీ సంక్రాంతి సంబరాలు అనుకుంటే అవన్నిటిని మించిందే ఈరోజు ఆగస్టు 22 సంబరాలు, మెగాస్టార్ అభిమానులకు సంబరాలు. ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రాణం పెట్టి అభిమానించే వ్యక్తులు మన మెగాస్టార్ మిత్రులు. మరి అలాంటి మిత్రుల నుంచి వచ్చిందే విజన్ వివికే సంస్థ. విజన్ వివికే సంస్థ మెగాస్టార్ అభిమానులుగా కొన్ని కోట్లాది మంది ఉంటే ఆ కోట్లాది మందిలో ఒక అణువు, ఒక రేణువుగా, ఒక చిన్న అణువుగా విజయ్ కుమార్ పుట్టాడు. చిరంజీవి గారిని అభిమానించారు. చిరంజీవి అభిమానుల్లో చిరంజీవి గారు ఏ రకంగా మరి ఎంతో కొన్ని కోట్లాది మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాడో, మరి ఆయనతో పాటు ఆయన్ని అనుసరించి ఆయన అభిమానిగా ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో కొద్దిపాటి సేవా కార్యక్రమాలు నేను చేయాలని చెప్పేసి ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు విజన్ వివికే సంస్థ చేసుకుంటూ వస్తుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి నేను కూడా అటెండ్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన స్వామినాయుడు గారికి, మిగిలిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ మెగా అభిమానులందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంజాయ్ ద బాస్ పార్టీ అండ్ శుభరాత్రి. టేక్ కేర్. దిస్ ఇస్ గీతా భగత్ signing off today's event by J Media Factory. Thank you.